ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఒకరు కోరిన కోరిక తీర్చే దేవుడు ఇంకొకరికి ఇబ్బంది కలిగించడు కదా స్వామి. అందుకే నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు అని చెబుతున్నాను. ఏది న్యాయమో ఏది ధర్మమో లోకపాలకులైన పార్వతీ పరమేశ్వరులకు తెలుసు కదా. శివ పూజ చేస్తే మాత్రం మా అమ్మ గురించి తెలియడం ఎందుకు? మంచిదే కదా విశాల. ఎవరికి మంచి స్వామి? ముంచే వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు ఈ ఇంట్లో. బావగారు పైకి జాలి దయతో ఉన్నట్టుంటారు కానీ ఎవరిని ఎక్కడ పెట్టాలో బాగా తెలుసు. గాయత్రీదేవి పునర్జన్మలో ఏ విధంగా ఉందో తెలుసుకోవాలని నీ ధర్మపత్ని నైని కూడా ఎదురు చూస్తోంది కదా. దయచేసి మా అమ్మ గురించి తెలియకూడదు. నైనికి కూడా ఇప్పుడప్పుడే చెప్పకూడదని ఆగిపోయాను. ఎందుకో మీకు కూడా తెలుసు. అమ్మో, అంటే బావగారికి గాయత్రి ఎక్కడుందో తెలుసన్నమాట. ఇందులో గురువు గారికి వాటా ఉండనే ఉంది. ఇద్దరూ కలిసి మా అక్కకు కూడా నిజం తెలియకుండా అసలు రహస్యాన్ని ఎందుకు దాస్తున్నారు? దానివల్ల లాభమేంటో నాకు తెలియాలి. విశాల, కొన్ని అనుకోని సంఘటనల వల్ల ఎవరి దర్శనం కలుగుతుందో చెప్పలే. పూజకైతే సిద్ధమవ్వండి. అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను స్వామి. ఈశ్వరుని కృప ఏ విధమో చూద్దాం. మీరేం చేస్తారో చూస్తాను. నేను నాకొచ్చే బంగారం లాంటి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. అప్పుడు మిమ్మల్ని గుప్పెట్లో పెట్టుకుంటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.